ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలో అక్కడక్క పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సందీప్, చూసుకుంటే నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అయితే తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. గత 2 రోజుల క్రితం శ్రీలంక తీరంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కూడా దాల్చినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇటు ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరుజల్లు లేదా ఆ జోరున వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కూడా అండమాన్ నికోబార్ తీరాన్ని చేరుకునేటటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తున్న ప్రభావంతో ఆ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా వర్షం కురిసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కేవలం అల్పపీడనానికి అనుబంధంగా కూడా 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కూడా దీనికి తోడు కావడంతో ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా కూడా మారేటటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం చూసుకుంటే ఎక్కువగా కూడా ఇటు కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎదురుమదురు వర్షాలు పడేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే తీవ్ర అల్పపీడనం నుంచి ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, రాయలసీమ దిశగా కూడా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తీవ్ర అల్పపీడనం కారణంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కూడా దక్షిణ మధ్య ఆ కర్ణాటక లేదా 9 కిలోమీటర్ల మేర కూడా విస్తరించి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ధోని ప్రభావం ఏదైతే ఉందో ఈ ధోని ప్రభావం కూడా ఈ తీవ్ర అల్పపీడనానికి కూడా దీనికి తోడయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉన్నటువంటి ఉత్తర దక్షిణ ద్రోణి ఏదైతే ఉందో ఈ ధోని ప్రభావం కూడా ఈ తీవ్ర అల్పపీడనానికి మరింత కారణమయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 5 రోజుల పాటు కూడా ఏపీలో చూసుకుంటే కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆ పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు ఆ అధికారులంతా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే వానుడు తన విశ్వరూపాన్ని చూపించే విధంగా కూడా ఎక్కడికక్కడే ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎక్కువగా ఎండలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఒక్కపోతలు కూడా ప్రజలంతా కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్న మరోవైపు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలకి తెల్లని తీపి కబురు కూడా అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉపరితల ఆవర్తనంతో పాటు ధోని ప్రభావం అలాగే ఈ తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో ఎక్కువగా రాష్ట్రంలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఆ రానున్నటువంటి 16వ తేదీ కల్లా కూడా నైరుతి రుతుపవనాలు కూడా అండమాన్ తీరాన్ని తాకే సమయంలో మరిన్ని వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కువగా దీని ప్రభావం కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కోస్తా జిల్లాలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 17వ తేదీ నాటికి సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో కూడా చూసుకుంటే కర్నూలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రానున్నటువంటి ఏదైతే ఏదైతే ఉందో ఈ వర్షాకాలంలో ఎక్కువగా కూడా వర్షాలు నమోదవడంతో పాటు ముఖ్యంగా ఈ వేసవికాలం ఏదైతే ఉందో
జూన్ జూలై మాసంలో ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఇటు విశాఖ జిల్లా కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కానీ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో కూడా ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు కోస్తా, రాయలసీమ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీలంక తీరంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఇది తీవ్ర అల్పపీడనంగా అయితే ప్రస్తుతం మారినటువంటి పరిస్థితి ఉంది. దీని తీవ్ర అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో పాటు చిరుజల్లులు లేదా జోరును వర్షం కురిసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇది సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు ఎదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద కానీ ఉండరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఎక్కడికక్కడ వర్షాలన్నీ కూడా ఎప్పటికప్పుడే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దిగువ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాగుల వద్దకు, గడ్డల వద్దకు వెళ్ళేటప్పుడు ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వేసవికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరిన్ని వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. దీనిపై కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే బయటకు వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా చూసుకుంటే విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం పాడేరులో కూడా జోరును వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు అటు మిగతా ఏరియాలో కూడా వర్షాలు పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 5 రోజుల పాటు కూడా వర్షాలతో పాటు ఇటు వేసవి తాపం కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎదురుగాలు వేయడంతో పాటు వడగాళ్ళు వీచేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వేసవికాలం ఏదైతే ఉందో ఈ వేసవికాలంతో పాటు ఏదైతే ద్రోణి, ఉపరితల ద్రోణి, అలాగే ఆవర్తనాలు కూడా ఇవన్నీ కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో జోరును వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలు బయటికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా ముందస్తుగానే అధికారుల ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే వర్షానికి సంబంధించినటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్టెడ్ ఏరియాస్ ముందుగానే గుర్తించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఏదైతే కృష్ణాలో జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా రాకూడదు, ముందస్తుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా వర్షాలు ఏవైనా ఎక్కడికైనా కురిస్తే దాన్ని ఎదుర్కొనేటట్టుగా కూడా ముందుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల 48 గంటల్లో కూడా ఏదైతే తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఇది మరింత ఉధృతంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఎక్కువగా కూడా ఇటు ఏపీలో లేనప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. చంద్రశేఖర్, ఈ వర్షాలకి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా ఓవైపు ఎండలు, మరోవైపు వానలు, అదే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, చూసుకుంటే ఇప్పటికే గడిచిన 48 గంటలుగా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీలంక ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనానికి దోని కూడా తోడు కావడం, అలాగే ఇటు ఆవర్తనం కూడా దీనికి తోడు కావడంతోనే వర్షాలు మరింత ఎక్కువగా కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అలాగే చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే నైరుతి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో నైరుతి రుతుపవనాలు కూడా అండమాన్ నికోబార్ తీరాన్ని త్వరలోనే తాకేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 4-5 రోజుల పాటు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఎండలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు మాత్రం ఎండలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరో 4-5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.